అది ఇన్స్టాలో చూశాను, పబ్లిక్గా అలా కిస్ చేసుకుంటున్నారు, లిప్ కిస్ చేసుకున్నారు. ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు సమాధానికి అసలు? అది రీల్ అంటే ఇష్టపడే చేసాము, అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీ ఇద్దరు ఏజ్లు ఏంటి? చాలా చిన్నగా కనిపిస్తున్నారు ఇద్దరు కూడా. నాకు 18, తనకి 20 వచ్చింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపో. సో ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి? ఫ్యూచర్లో ఏం లేదన్నా, ప్రెజెంట్ లవ్ స్టార్ట్ చేసాం అంతే, ఇంకేం. ప్రెజెంట్ లవ్ స్టార్ట్ చేసాం అంతే, ఇంకేం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? జాబులు చేసి 50,000 70,000 తెచ్చుకున్న వాళ్ళే కొంచెం సర్వైవ్ అవ్వడం కష్టం అవుతుంది. సో నార్మల్గా మీరు స్టూడెంట్స్ ఇంకా సెటిల్ అవ్వాలి. ఈ టైంలో ఇంట్లో కూడా ఒప్పుకోలేదు అంటున్నారు. సో దీన్ని ఎలాగా ఓవర్కమ్ చేస్తారు మీరు? ఇస్తానన్నారు మా ఇంట్లో మాట్లాడి. ఓకే, ఇద్దరు వైజాగేనా? రాజమండ్రి. నీది రాజమండ్రి, నీది? మాది రాజమండ్రి, ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు ఉంటారు వైజాగ్లో. ఓకే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? సో నీ టామీ అని పెట్టుకున్నావు, ఏంటి అసలు పేరు? యేసు. ఓకే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఓకే, ఏంటి బాగా సిగ్గా నీకు మాట్లాడడానికి? చాలా అన్న బాబు. మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? ఎక్స్క్యూజ్ మీ. ఓకే. సో ఎక్కువ నువ్వు కూడా రీల్స్ చాలా చేసేదాన్ని, చాలా మంది కాలేజ్ అబ్బాయిలతో చేసేదాన్ని. ఎందుకు అలాగా, ఏంటి? అంటే జస్ట్ ఫ్రెండ్స్ మామూలుగా చేసేదాన్ని అంతే. తర్వాత ఇంకా తిన పరిచయం అయ్యాక ఇంకా వాళ్ళతో డిలీట్ చేయించాను అన్ని. అంటే ఫీల్ అవ్వడం గట్రా గొడవలు అయ్యేవి ఇద్దరి మధ్య, ఇంకా ఎందుకని ఆపేసాను. ఇంకా తనతోనే చేస్తున్నాను ఇప్పుడు. రీసెంట్ గా చేసాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అంటే ఇప్పుడు చాలా మందితో రీల్స్ చేసేదాన్ని కదా, అంటే ఏంటి ఫేమ్ కోసమా లేకపోతే దేనికోసం? ఏడ్ చేసేస్తావు, చేసేస్తాడట. సో ప్రీవియస్గా ఏమైనా ఉన్నాయా నీకు లవ్ స్టోరీస్? ఇదే ఫస్ట్ లవ్. ఓకే. సో ఏం నచ్చింది తనలో? నాకు ఎప్పుడు నుండి ఇష్టం తనంటే. ఎలాగ, ఎందుకు? ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు, ఓకే. తర్వాత పోషించాల్సింది నువ్వే కదా తన్ని, అవునా? అని ఒప్పుకుంటారని నమ్మకం కూడా లేదు నాకైతే. అవునా? చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని వీళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడారు, మేము చేసుకుంటాం అమ్మాయిని, ఇలాగా ఏదో జాబ్కి వెళ్తాడు, పని చేస్తాడు అని చెప్పి అంటే ఆయన ఒప్పుకోలేదు. వాళ్ళు కావాలి మేము కావాలన్నట్టు అంటే ఇంకా వీడే కావాలనుకుని వచ్చేసాను నేను ఇంట్లో నుంచి. ఇంకా అక్కడితో బ్లాక్, ఇంకా అందరు నన్ను బ్లాక్ కూడా చేస్తారు ఇంట్లో. వదిని కూడా నాతో మాట్లాడుకుంటూ ఉండలేక కాల్స్ చేస్తుంది, అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుంది. అది కూడా చేసాక కూడా వాళ్ళు కాల్స్ డిలీట్ చేస్తారు. నాతో మాట్లాడితే మళ్ళీ అన్నయ్య వాళ్ళ తను తిడతారు కదా. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో, ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుగుతానో నాకే తెలియదు కొడక. పోతారు ఇంకా అవి మాట్లాడరు. తను ఫీల్ అవ్వడం అన్ని చేస్తాడు. ఇంకెందుకని చెప్పి వాళ్ళతో నేను మాట్లాడడం మానేసాను. ఓకే. అంటే నార్మల్గా ఇలాగ సైలెంట్గా ఉంటాడు. సో పరిచయం చేసినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అలాగే ఉంటాడా, లేదా ట్రై చేస్తాడు? అలా రీసెంట్ ఇంకా వాళ్ళు వచ్చి మాట్లాడినా మాట్లాడు. నాకు ఆల్రెడీ సౌజన్ అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకున్నాను అది అని చెప్పి చాలా చెప్పాడు. అంటే ఇంకా ఒకటి నేను అంటున్నా, నేను లవ్ చేస్తున్నాను కదా, ఎందుకు వదిలేసా, తనతో ఎందుకు వెళ్తున్నావు అది అని చెప్తేనేమో నువ్వెవరు అది అని చెప్పి తిట్లు తిడుతూనే ఉన్నాడు అమ్మాయిని. ఇంకా ఇంటికి వచ్చాక మా ఇద్దరికి గొడవ. కొంచెం డ్రింక్ చేస్తాడన్న బాగా. కొట్రా, నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమని